ఈ అంబటి ఆంబోతుకి ప్రజానాయకుడు, పేదల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి, పేదల కోసం నిలబడ్డటువంటి వ్యక్తి, పార్టీ ఏదైనా కావచ్చు. వంగవీటి రంగా గారికి పోలికేంటి? నేను అడుగుతా ఉన్నా. కొంతమంది పనికి మాలిన వాళ్ళు నిన్న ప్రయత్నం చేశారు. నా కులం వాళ్ళు తాగుబోతులని ఇతర మాట్లాడాడు. ఏ కులంలో ఉన్నా పేదవాళ్ళకి న్యాయం జరగాలని స్వర్గీయ రంగా గారు మాట్లాడారు. రంగా గారికి ఇతనికి పోలికేంటి అంటున్నా. కాబట్టి రంగా గారు కాపు నాయకుడు కాదు, పేదల నాయకుడు. అంబటి రాంబాబు కాపులు కూడా నాయకుడు కాదు, వీడొక బ్రోకరు. బ్రోకర్కి పేదల నాయకుడికి ఎట్లా సమానమని చెప్పగలుగుతారు అంటే ఒక కుట్ర ఉంది. కుట్ర ప్రకారం కాపుల్ని రెచ్చగొట్టాలని, తద్వారా పవన్ కళ్యాణ్కి ఈ కూటమిలో గొడవలు పెట్టాలని, పవన్ కళ్యాణ్ ఏదో పక్కకెళ్తే కూటమిని విచ్ఛిన్నం చేయాలని అంటే ఒక పెద్ద కుట్ర జరిగింది. నేను అందుకనే నిన్నిచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం ఇప్పుడు కొన్ని సెక్షన్లు కట్టారు. 152, 150, 152 కాదు. రెండోది ఐపీసీ 120 ఉండేది గతంలో. అది రాజద్రోహ కేసు. ఎవరైనా రాజ్యహింసని ప్రేరేపించే విధంగా ఉన్న కుట్రలు చేసిన 120Bని ఇంతకు ముందు పెట్టేవాళ్ళు. ఇప్పుడు భారత న్యాయ సంవిధానం మారింది కాబట్టి, ఐపీసీ మారింది కాబట్టి 61 సెక్షన్ 61ని ఆల్టర్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సెక్షన్ 61ని ఆల్టర్ చేయాలి. సెక్షన్ 61 ఏం చెప్తుందంటే, ఈ సెక్షన్కి సంబంధించినటువంటి కుట్రదారుల యొక్క అంతిమ లక్ష్యం ఒక చట్ట వ్యతిరేక చర్య చేయటమా, లేక వారి లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం యాదృచ్ఛికంగా కానీ ఉద్దేశపూర్వకంగా కానీ ప్రజల మధ్య అశాంతిని రేకెత్తించే విధంగా ప్రవర్తించటము. కాబట్టి వాళ్ళ మీద సెక్షన్ 61 పెట్టచ్చు. ఈ రెండు సెక్షన్లు పోలీసులు ఎందుకు పెట్టలేదు? పోలీసులకి అంబటి రాంబాబు చేసినటువంటి క్రియలు అట్లా అనిపించలేదా? నేను చెబుతున్నా కదా, అంబటి వ్యాఖ్యలు, జోగి రమేష్ వ్యాఖ్యలు, పేర్ని నాని వ్యాఖ్యలు, అది అన్ని కాకుండా నిన్న అంబటి రాంబాబు అరెస్టు సందర్భంగా స్వయాన ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ కూడా అన్యాయంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు, ప్రశ్నించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఇదే చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి జగన్ మాట్లాడటం ద్వారా జగనే ప్రోత్సహిస్తున్నట్టు అర్థమైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు నిన్న జరిగినటువంటి సంఘటనని ఖండిస్తూ ఉంటే, అతన్ని అరెస్ట్ చేయాలని చెబుతా ఉంటే, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే విధంగా మాట్లాడటం ద్వారా ఏమర్థమవుతా ఉంది? ఖచ్చితంగా జగనే ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ కూడా చేస్తున్నట్టు అర్థమవుతా ఉంది. నువ్వేంటి, నీ కులం ఏంటి, నువ్వు జిల్లా అధ్యక్షుడు అయినంత మాత్రాన అంబటి రాంబాబు మీద నువ్వు మాట్లాడతావా అని చెప్పేసి నన్ను కులం పేరుతో దూషిస్తూ ఫోన్లు వచ్చి ఆ కాల్ రికార్డులన్నీ కూడా నేను ఎస్పీ గారికి ఇస్తాను. మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళి ఆ కాల్ రికార్డులన్నీ కూడా ఇస్తాను. అంటే అంబటి రాంబాబు చెప్పకుండా, లేకపోతే అంబటి రాంబాబు అనుచరుడు కాకుండా, వైసీపీ వాళ్ళు కాకుండా బి రెడ్డి అని కూడా పేరు వచ్చింది. ఒక చోట ఒక బి రెడ్డి అని వచ్చింది, ఇంకో చోట ఇంకో పేరు కూడా వచ్చింది ట్రూ కాలంలో. వీళ్ళ ప్రమేయం లేకుండా ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్న, ఒక రాష్ట్ర చైర్మన్గా ఉన్నటువంటి నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయంటే, కులం పేరుతో నన్ను దూషించారు అంటే, అంబటి రాంబాబు దీన్ని ప్రోత్సహించే విధంగా, లేకపోతే అలజడులకి నా కులాన్ని కూడా వాడుకునే విధంగా ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని, సుపరిపాలనని చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేక కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఆ కుట్రలని అమలు చేయడానికి ఇలాంటి బఫూన్లు, ఇలాంటి బ్రోకర్లు, అక్కడ జోగి రమేష్ లాంటి బ్రోకర్లు అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక విషయంలో అంబటి రాంబాబు పోలీసులకి కృతజ్ఞతలు చెప్పాలి. మనిషి అయితే మనిషి అని మేము అనుకోవట్లా. ఎందుకంటే అతను కుక్కతో పోల్చాడు అనేక సార్లు.
రెడ్ బుక్ లో నా పేరు ఉందంటున్నారు. నా ఇంటి కుక్కలు కూడా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.